వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా వచ్చుంటే నా కాంటెంట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'అవెంజర్స్ డూమ్స్‌డే'కి ముందే 'అవెంజర్స్ కాంగ్ డైనస్టీ' రిలీజ్ కావాలి. కాకపోతే ఆ సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందంటే జానథన్ మేజర్స్ ఎవరైతే కాంగ్ రోల్ ప్లే చేస్తున్నాడో ఆయన హెరాస్మెంట్ కేస్ మీద అరెస్ట్ అయ్యాడు. దాంతో ఎవరైతే మార్వెల్ స్టూడియో వాళ్ళు ఉన్నారో విలన్ రోల్‌కెళ్ళి పీకేశారు. ఇప్పుడు 'ఆర్‌డీజే' ఎవరైతే ఐరన్ మ్యాన్ రోల్ ప్లే చేశాడో 2008 నుంచి 2019 దాకా ఎండ్ వరకు ద అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు. సో, ఆయన ఇప్పుడేంటంటే యాస్ ఎ విలన్‌గా రిటర్న్ కాబోతున్నాడు 'అవెంజర్స్ డూమ్స్‌డేలో'. చాలామందికి ఉన్న డౌట్ ఇదే. అసలు 'ఆర్‌డీజే' ఐరన్ మ్యాన్‌కెళ్ళి డూమ్ ఎలా అయ్యాడు? అంటే డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ ఈవిల్ వేరియంటా అని చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది. సో, ఈరోజు నేను క్లియర్ కట్‌గా ఒక ఫ్యాన్ థియరీ చెప్పబోతున్నాను. సో, ఇది మీకు కన్వీనియన్స్‌గా అనిపిస్తుందేమో. సో, 'అవెంజర్స్ డూమ్స్‌డే' స్టార్ట్ అయ్యేది 2012లో. ఇది ఫ్యాన్ థియరీ. ఎగ్జాక్ట్‌గా ఇదే సినిమాలో చూపిస్తారని నాకు కూడా తెలీదు. సో, ముందే చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటదంటే ఏమో నాకు కూడా తెలీదు. డిసెంబర్ దాకా చూడాలి. సో, 'అవెంజర్స్ డూమ్స్‌డే' 2012 స్టోరీతో స్టార్ట్ అయితుంది. అక్కడ ఐరన్ మ్యాన్ టెజరైట్ తేయడంలో ఫెయిల్ అయిపోతాడు. లోకి ఆ టెజరైట్ తీసుకొని పారిపోతాడు. టీవీఏ వాళ్ళు లోకిని అరెస్ట్ చేస్తారు. ఆ టైమ్‌లైన్‌ని ఎరేజ్ చేస్తారు. బ్రాంచ్ రియాలిటీ కాబట్టి. అప్పుడే ఆ టైమ్‌లైన్‌లో ఉన్న అందరి క్యారెక్టర్స్ వాయిడ్‌లో పడిపోతారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరికీ తెలీదు. అప్పుడే ఎలాయిత్ వచ్చేసి అక్కడ క్యారెక్టర్స్ అందరిని చంపేస్తుంది. ఐరన్ మ్యాన్ ఒక్కడే తప్పించుకుంటాడు. అప్పుడు 2005 విక్టర్ వాన్ డూమ్‌ని కలుస్తాడు. 'ద ఫెంటాస్టిక్ ఫోర్' మూవీకెళ్ళి. 2005 ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ చూసుంటే ఎవరు డూమ్ రోల్‌లో ప్లే చేశారో మీ అందరికి తెలిసే ఉంటుంది. యాక్టర్ సాడ్‌లీ 2024లో పాస్ అయిపోయాడు కాబట్టి ఆయన ఫేస్ చూపియకుండా ఏఐ వాయిస్ పెడతాను. అంటే ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి ఇంకా టోనీ స్టార్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ అయితుంది. అప్పుడు చెప్తాడు అసలు ఏం జరిగిందని చెప్పేసి. అసలు టీవీ అంటే ఏంది? టైమ్ వేరియన్స్ అథారిటీ అంటే ఏంది? నువ్విలా ఇక్కడికొచ్చావు. నీ పేరేంటి? అని అన్నీ కనుక్కున్న తర్వాత నిన్ను నీ యూనివర్స్‌కి పంపగలను. నా దగ్గర ఒక మిషన్ ఉందని టోనీ స్టార్క్‌కి చెప్తాడు. నీ ఫ్రెండ్స్‌ని కూడా నువ్వు మళ్ళీ కలవచ్చని చెప్తాడు. దానికి టోనీ స్టార్క్ ఆనందపడతాడు. కానీ ఈ మిషన్ పైన ఇద్దరు కూర్చోవాలని చెప్పేసరికి సరే అని చెప్పి కూర్చుంటాడు. సడెన్‌గా ఏమైతుందంటే టోనీ స్టార్క్ కళ్ళు తెరిచి చూసేలోపు డూమ్ బాడీలో ఉంటాడు. "ఏయ్! నువ్వు నన్ను మోసం చేసావు. నేను నా యూనివర్స్‌కెళ్ళిపోతానన్నాడు." అన్నప్పుడు డూమ్ అంటాడు, "నా ప్లాన్స్ మల్టివర్స్ పైన మొత్తం రాజ్యం ఏలి నేనే కంట్రోల్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా" అని చెప్తాడు. కానీ ఇప్పుడు నేను ప్రాణాలతో ఉంచితే నాకు అడ్డం వచ్చేటట్టు అయితావు అని చెప్పి ఎలాయిత్‌కి ఆహారంగా టోనీ స్టార్క్‌ని పడేస్తాడు డూమ్ బాడీలో ఉన్న తర్వాత. దాని తర్వాత ఎర్త్ 828కొస్తాడు. మీరు 'ద ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్స్ చూస్తుంటే ఆ సీన్‌తో దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నా. అక్కడికెళ్ళి సూ స్ట్రామ్‌తో నేను ఏం హానిపరచడానికి రాలేదు. నేను క్యాంగ్ గురించి చెప్పడానికొచ్చాను. క్యాంగ్ చాలా డేంజరస్ వాడు. వాడు మల్టివర్స్‌ని మొత్తం డిస్ట్రాయ్ చేసి రాజ్యాన్ని ఏలుదాం అనుకుంటున్నాడు. నువ్వు నాకు సహాయం చేయకపోతే నీ యూనివర్స్ కూడా నాశనం అయిపోద్దని చెప్పి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న యూనివర్స్‌కి రావాలని చెప్పి అందరు ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్‌ని కన్విన్స్ చేసి ఎర్త్ 616 వకాండాకి తీసుకొనొస్తాడు. తర్వాత సినిమా లేట్‌లో ఎక్స్‌మ్యాన్‌ని కూడా ఎర్త్ 616కి తీసుకొస్తాడు క్యాంగ్ నుంచి కాపాడడానికి. అండ్ డూమ్ అసలు ప్లాన్ ఏం మల్టివర్స్‌ని కాపాడాలని కాదు. ఒక్కొక్క క్యాంగ్‌ని చంపి వాళ్ళ పవర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని మొత్తం మల్టివర్స్‌ని రూల్ చేసి ఒక బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేయాలనుకున్నాడు. తను ఒక్కడే అది చేయలేడు కాబట్టి పెద్ద టీమ్‌ని ఏర్పరుస్తున్నాడు. అవెంజర్స్, ఎక్స్‌మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్. సో, ఎర్త్ 616కొచ్చిన తర్వాత కానీ ఒక్కొక్క గ్యాంగ్‌ని చంపడానికి అవెంజర్స్‌కి చాలా ఇబ్బందయింది. ఒక గ్యాంగ్ అయితే నియర్లీ థార్‌ని చంపేయబోయాడు. కానీ అటు ఇటు చేసి థార్ ఓడించాడు. ఆ గ్యాంగ్ థార్ మ్యూనియర్‌ని విరిగిపోయిన మ్యూనియర్‌ని మళ్ళీ విరగ్గొట్టాడు. స్టార్మ్ బ్రేకర్‌ని విరగొట్టేసి మళ్ళీ టైమ్ లూప్‌లో దాన్ని మళ్ళీ రిపేర్ చేసి థార్ వైపు విసిరేశాడు. థార్‌కి రక్తం వచ్చేలా కొట్టాడు. థార్ చంపేసాక డూమ్ అబ్జర్వ్ చేసుకున్నాడనుకోండి పవర్. అప్పుడు థార్‌కి అర్థమైతుంది. క్యాంగ్‌ని ఓడించడం అంత ఈజీ కాదని చెప్పేసి వాళ్ళ ఫాదర్‌కి ప్రే చేసి రూన్ కింగ్ థార్ పవర్స్ యూజ్ చేస్తాడు. ఒకవేళ మీరు అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. థార్ గెలవడానికి కాకుండా వాళ్ళ కూతుర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటికి సేఫ్‌గా రావడానికి ప్రే చేస్తాడు పవర్స్ కోసం. సో, అది కనెక్ట్ చేస్తున్నా ఈ స్టోరీతోని. సో, ఏమైతుందంటే ఒక గ్యాంగ్ తర్వాత ఒక గ్యాంగ్ అందరిని అతి కష్టం పైన అవెంజర్స్ ఓడిస్తూ ఉంటారు. సో, మూవీ క్లైమాక్స్ లోపు అందరు గ్యాంగ్స్ అయిపోతారు. ఒక గ్యాంగ్ మిగిలుంటాడు. కానీ ఒక గ్యాంగ్ ఇంకా చాలా పవర్‌ఫుల్. సో, అవెంజర్స్ అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటారు. చాలామందివి కాళ్ళు, చేతులు విరుగుంటాయి. ఇంకొంతమంది ప్రాణాలు పోయే సిచ్యువేషన్‌లో ఉన్నారు. కానీ చావలేదు. అప్పుడేమైతుందంటే ఓడిపోయాను అనుకుంటారు. ఎందుకంటే ఒక గ్యాంగ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. సడెన్‌గా అప్పుడే చాలామంది గ్యాంగ్ పవర్స్ అబ్జర్వ్ చేసిన డూమ్ ఏం చేస్తాడంటే తోలుబొమ్మను ఒలిచినట్టు ఒలిచి పాడేస్తాడు ఆ గ్యాంగ్‌ని. ఆ గ్యాంగ్ పవర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు.
ఆ క్యాంగ్ పవర్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకున్నాక లోకి దగ్గరికెళ్తాడు. లోకి దగ్గరికి ఇన్ఫినైట్ క్యాంగ్ పవర్స్ యూజ్ చేసినా కూడా టఫ్ ఫైట్ ఇస్తాడు కానీ, లోకిని ఓడించలేకపోతాడు. ఎలాగైతే అవెంజర్స్, ఎక్స్‌మెన్, ఫెంటాస్టిక్ ఫోర్‌ని మానిప్యులేట్ చేశాడో, అలానే లోకిని కూడా మానిప్యులేట్ చేసి అక్కడి నుంచి దూరం పడేస్తాడు. దూరం పడేసి ఆ యూనివర్సెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేసి, ఒక బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేసి, అందరి హీరోస్ మెమరీస్‌ని ఎరేజ్ చేస్తాడు. ఇలా ఎరేజ్ చేయడం కారణంగా తర్వాత బ్లాక్ స్క్రీన్ వస్తుంది. బ్లాక్ స్క్రీన్ రాగానే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, డూమ్ కొడుకు, సూ స్టార్మ్, డూమ్ మదర్ అండ్ అక్కడికి అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో ఎరేజ్ అయిపోయిన థానోస్ కూడా తిరిగొస్తాడు. అండ్ తనకి ఎలాంటి గతం గుర్తుండదు. తను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగాను అనుకుంటాడు. కానీ డూమ్ ఫేస్ చూసాక తనకి గుర్తొస్తుంది. నువ్వే కదా నన్ను స్నాప్ చేసి పంపించేసింది అంటే, అప్పుడు డూమ్ నవ్వుతూ అది నేను కాదు, టోనీ స్టార్క్, నేను అతని బాడీలో ఉన్నానని చెప్తాడు. దాని తర్వాత నువ్వేంటి ఇక్కడ గోడ, నేను చేయాలనుకుంది నువ్వు చేసావు అని చెప్పి డూమ్‌ని చంపబోతున్నాడు. అప్పుడు డూమ్ నీ దగ్గర ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయంటే, నాకు ఇన్ఫినిటీ స్టోన్స్ అక్కర్లేదు, నిన్ను ఓడించడానికి ఈజీగా చంపేస్తా అంటాడు. దాని తర్వాత అలా థానోస్ తన దగ్గరకొచ్చిన వెంటనే ఒక్క చేయితో థానోస్ బొక్కలని బయటికి తీస్తాడు డూమ్. తీసి థానోస్‌ని చూరు చూరు చేసి చంపేస్తాడు. చంపేసి ఇప్పటి నుంచి నో గాడ్, నో ఏలియన్స్, ఓన్లీ వన్ రూల్, దట్ ఈస్ గాడ్ ఎంపరర్ డూమ్ అని అంటాడు. అక్కడ అవెంజర్స్ సీక్రెట్ వార్ అని టైటిల్ పడుతుంది. బ్లాక్ ఆర్డర్ అందరూ డూమ్ కింద నీల్ చేస్తారు. ఎందుకంటే బ్లాక్ ఆర్డర్‌ని కూడా టోనీ స్టార్క్ ఫేస్ చూడంగానే వాళ్ళ పాస్ట్ మెమరీస్, వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గుర్తొచ్చేసాయి. దాంతో పోస్ట్ క్రెడిట్ సీన్‌లో కొంతమంది హీరోస్‌కి వాళ్ళ పాస్ట్ గుర్తుంది. ఏం చేస్తారు సీక్రెట్ వార్స్‌లో అని చెప్పి ఇక్కడితో ఎండ్ చేశాను. చూడండి ఎందుకిలా కనెక్ట్ చేశానంటే, మల్టీవర్స్‌లో ఎవరైతే వేరియంట్స్ ఉంటారో వాళ్ళు సేమ్ ఫేస్‌తో ఉంటారు. కానీ ఈ మార్వెల్ వాళ్ళు ఏం చేశారంటే, ఐరన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే డూమ్ చూస్తున్నాడు. సో ఫేస్‌లు ఎలా సేమ్ ఉన్నాయంటే, కామిక్ బుక్స్‌లోకెళ్ళి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. సో ఎంసీయూలో వాళ్ళు ఇప్పటివరకు డూమ్ ఇంకా ఐరన్ మ్యాన్ కలిసింది లేదు. సో నేను ఇలా ఒక స్టోరీ అల్లి ఒకవేళ వాయిడ్‌లో కలిసుంటే ఇలా ఉంటదేమో సినిమా, ఇలా తీస్తారేమో అనుకోని నేను చెప్పాను. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో ఇంకా డూమ్స్‌డే రావడానికి చాలా టైం ఉంది కాబట్టి డిసెంబర్‌లోనే తెలుస్తుంది. వాళ్ళు సినిమా నేను చెప్పినట్టే ఉంటదా? లేదంటే ప్రిడిక్ట్ చేయలేం కదా! సో నేను ఎందుకిలా చేశానంటే, ఎందుకంటే చూడండి, డూమ్ కంటే ముందు థానోస్ ఇన్ఫినిటీ సాగాలో థానోస్‌ని 2012లోకెళ్ళి ఎస్టాబ్లిష్ చేశాడు. న్యూయార్క్ బ్యాటిల్‌కి కారణం అతనే. తర్వాత 2000 ఆయన ఫియర్ మెల్లగా 2012 నుంచి 18 దాకా బిల్డ్ చేసుకొని ఇన్ఫినిటీ వార్‌లో అసలు థానోస్ ప్లాన్ ఏంటి, తను ఎందుకు చేస్తున్నాడు అనేది మొత్తం మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏందంటే మల్టీవర్స్ సాగాలో ఒక కాంగ్ ద కాంక్యులర్‌ని విలన్‌గా పెడదాం అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, హెరాస్మెంట్ కేస్‌లో జైలుకెళ్ళాడు. ఇప్పుడు హెరాస్మెంట్ కేస్‌లో జైలుకెళ్ళిన ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళ మూవీకి రెప్యుటేషన్ పోద్ది కాబట్టి ఆ యాక్టర్స్‌ని తీసేస్తారు. సో నేనిలా కనెక్ట్ చేశాను. సో మీకేమనిపించింది? సో నా ఫ్యాన్ థియరీకి మీ రేటింగ్ ఎంతనో చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బిగులు.